గొంతుకు చున్నీ బిగించి భర్త హత్య, యాక్సిడెంట్గా చిత్రీకరించిన భార్య, కుక్కట్పల్లిలో ఘటన. అనుమానాల నేపథ్యంలో 28 రోజుల తర్వాత వీడిన మినిస్ట్రీ హత్యేనని తేల్చిన పోస్టుమార్టం. ఏం రోగం ఆమెకు? వేరేటంతో ఉండబుద్ధి అయితే, వేరేటంతో సంసారం చేయబుద్ధి అయితే చక్కగా వాళ్ళతో లేచిపోవాలి. విడాకులు అనే ఆప్షన్ కూడా ఉంది, ఎల్పీకాలి. ఎందుకు మొగర్ని ఎందుకు చంపుడు? చూద్దాం ఒకసారి. భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ. భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ అంట. వాట్సాప్ స్టేటస్గా ఆ ఫోటో. అనుమానంతో కడతేర్చిన భర్త. నిద్రపోకుండా రోకలి బండతో మోదీ హత్య, హైదరాబాద్లో దారుణం. వీనికేం రోగమో మరి? అనుమానం ఉన్నప్పుడు ఇచ్చిపెట్టాలి దాన్ని. విడాకులు ఇరా బాబు, నీ దాన్ని ఎందుకు చంపినవు పోయి? అది దానికి వేరేటంతో ఇష్టం, ఆమెకు వేరేటంతో ఇష్టం ఉంటే ఆమెను పోనే, ఆమె బతుకమ్మ బతుంది. ఇగో ఈమె ఏమో భర్తను చంపింది, భర్త హత్య, భార్య హత్య. ఇదేం కర్మ, ఇదేం బాధ అని. తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపాలనుకొని అతడిపై కత్తి విసిరిన ఆమె కుమారుడు. అడ్డొచ్చిన తల్లి, ఆమె కంట్లోకి కత్తి, గాయాలతో మృతి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం. ఆలస్యంగా వెళ్ళలోకి ఘటన, 2 అరెస్టులు. ఇగో మొత్తం అక్రమ సంబంధాలే. నీ పాడగాని ఏం పాడైంది? కొడుకు ముంగట మరి వేరేటంతో అంటే కొడుకు ఊకుంటాడా? కత్తితో చంపకపోతే ఏం చేస్తాడు? ఆ తల్లి కొడుకు ముంగట ఎట్లుండాలి? విలువలు నేర్పాలి, విద్య నేర్పాలి, వ్యవస్థ పైన ప్రేమ నేర్పాలి. వాని ముంగట పోయి వేరే సంసారం చేతివి, చీట్లపట్టలు ఎత్తివి, వానికి కోపం వచ్చాయి. ఇప్పుడు వాడిని అంతకుని ఎత్తివి, నువ్వు సత్తివి, వాడు పోయి జైలు ఉండే పోరాడు. ఏం లాభం? ఓన్ కుటుంబం మునిగిందిరా. ఇక వీళ్ళది అంతే, పిల్లాన్ని చంపిన వీడు జైలు పాలవుతాడు. ఏం లాభం వీనికి? ఈమె మొగని చంపింది, ఈమె జైలు పాలవుతుంది. ఏమని పనికిరాని జీవితాలను నాశనం చేసుకుంటారు మధ్యలో. ఒకవేళ వీళ్ళకి పిల్లలు ఉండుంటే ఆ పిల్లల మధ్యలో ఆం కావాలి. వీళ్ళ సుఖానికి, వీళ్ళ విలాసానికి పిల్లలు బలవుతూ ఉన్నారు. పిల్లలు కనకూరి అసంటబులు. పిల్లలు కనక ముందుకే అన్నీ తెలుసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని, లేకపోతే విడాకులు తీసుకొని అన్నీ అయిపోయాక. విడాకులు అనే ఆప్షన్ ఉంది. పిల్లల్ని రోడ్ల మీదకి వేస్తూ ఉన్నారు, సిగ్గు లేకపోతే సరే.